మహిళామణులు ఎదుటివారికి ఎట్టి పరిస్థితుల్లో కొన్ని వస్తువులు ఇవ్వకూడదు. ఆ వస్తువులేంటి? మహిళామణులు ఎదుటివారికి కొన్ని వస్తువులు ఇచ్చినట్లయితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. ఆ వస్తువులేంటో నేటి పరిష్కారాలు అనే అంశాల్లో పరిశీలిద్దాం. మహిళలు ప్రతిరోజు కూడా కుంకుమ భరిణెలో ఉన్నటువంటి కుంకుమ బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి. అయితే ఎదుటివారికి కుంకుమ బొట్టు పెట్టేటప్పుడు మాత్రం ప్రత్యేకమైనటువంటి భరిణెలో ఉన్నటువంటి కుంకుమ తీసి వాళ్ళకి కుంకుమ బొట్టు పెట్టాలి. వాళ్ళు ప్రతిరోజు కుంకుమ పెట్టుకోవటానికి ఉపయోగించే కుంకుమ భరిణెలో ఉన్న కుంకుమను తీసి ఎదుటివారికి బొట్టు పెట్టకూడదు. అలాగే చాలామంది మహిళలు తలలో పువ్వులు ధరించిన తర్వాత ఎవరైనా స్నేహితులు కానీ బంధువులు కానీ వచ్చినట్లయితే తలలో ఉన్నటువంటి పువ్వులు కొన్ని తీసి ఎదుటి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అలా ఇస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. బంధువులు కానీ స్నేహితులు కానీ వచ్చినప్పుడు విడిగా ఉన్న కొన్ని పూలు తీసి మాత్రమే ఇవ్వాలి. మహిళలు ధరించినటువంటి పూలు ఎట్టి పరిస్థితుల్లో ఎదుటివారికి ఇవ్వరాదు. అదేవిధంగా మహిళలు ప్రతిరోజు కూడా కాటుక తప్పనిసరిగా పెట్టుకోవాలి. అయితే వాళ్ళు ఉపయోగించేటటువంటి కాటుకను ఎదుటివారికి ఇవ్వరాదు. ఎదుటివారికి కాటుక ఇవ్వాలనుకుంటే ప్రత్యేకమైనటువంటి కాటుక డబ్బాలో ఉన్న కాటుకను మాత్రమే ఇవ్వాలి. మహిళలు తప్పనిసరిగా మట్టి గాజులు ధరించాలి. అయితే అత్యవసరమైనప్పుడు ఎవరికైనా గాజులు ఇవ్వవలసి వస్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గాజులు ఇవ్వవచ్చు, కానీ వాళ్ళు ధరించినటువంటి గాజులు ఎదుటివారికి ఇవ్వరాదు. బంగారు గాజులు కానీ మట్టి గాజులు కానీ అత్యవసరమైనప్పటికీ మహిళలు వాళ్ళు ధరించిన గాజులు తీసి ఎదుటివారికి ఇవ్వకూడదు. అదేవిధంగా నల్ల పూసలు. చాలామంది మహిళలు అత్తగారు కోడలకు కానీ కోడలు అత్తగారికి కానీ ధరించినటువంటి నల్ల పూసల దండ ఇస్తూ ఉంటారు. అలా ఇవ్వటం ద్వారా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. ఎవరైనా సరే మహిళలు వాళ్ళు ధరించేటటువంటి నల్ల పూసలు ఎదుటివారికి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరాదు. ఈ ప్రత్యేకమైన వస్తువుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే దానం కోసం మాత్రమే నువ్వుల నూనె కానీ నువ్వులు కానీ ఎదుటి వాళ్ళకి ఇవ్వటం, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం చేయాలి తప్ప మామూలుగా నువ్వులు ఇవ్వటం నువ్వుల నూనె ఇవ్వటం అనేవి చేయకూడదు. ధనియాలు కూడా మహిళలు ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు. అలాగే ఉప్పు, పప్పు, చింతపండు ఇలాంటివి కూడా ఎదుటి వారికి ఉచితంగా ఇవ్వకూడదు. చింతపండు మిరపకాయలు ఇచ్చేటప్పుడు వాటిని క్రింద ఉంచి తీసుకోమని చెప్పాలి. సాయంకాలం పూట పాలు పెరుగు ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు. ఉదయం పూట ఇస్తే ఎలాంటి దోషము ఉండదు. అదేవిధంగా మహిళామణులు ఎవరైనా సరే దూది కానీ అదేవిధంగా ఒత్తులు కానీ ఉప్పు కానీ ఉచితంగా ఇవ్వటం ఉచితంగా తీసుకోవటం చేయకూడదు. కాబట్టి ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మహిళలు లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు.